ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు ఎవరికి పట్టవా అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి ప్రశ్నించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు తీవ్రమైన సమస్యలతో అల్లాడుతున్నా అధికారులకి ఎవ్వరికీ పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పేద విద్యార్థులు నలిగిపోతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాంకేతిక విద్య ఆర్జేడీకి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి మెస్ బిల్లులు వసూలు చేయడమే కాకుండా కనీసం వారికి సరిపడా భోజనం కూడా అందించడం లేదని, ఒక్కో విద్యార్థి నుంచి 3,500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని, ఉన్నత విశ్వవిద్యాలయంలో కూడా ఇంత బిల్లు రావడం లేదని వాపోయారు. తక్షణమే హాస్టల్ నిర్వహణపై సమగ్ర విచారణ చేయాలని, అదేవిధంగా హాస్టల్లో పరిశుభ్రత లేదని, వర్కర్స్ లేక వాష్రూమ్స్ హాస్టళ్లను రోజువారీగా శుభ్రపరచడం లేదని, దీనివల్ల అనారోగ్యాలు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కాని పక్షంలో విద్యార్థులు అందరూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉండేది తిరుపతిలో ఒకే ఒక కళాశాల, గవర్నమెంట్ కాలేజ్, ఇది ఒక పాలిటెక్నిక్ కళాశాల. కానీ ఈ కళాశాలలో అనేక మంది రాయలసీమ వ్యాప్తంగా విద్యార్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుతారు. కాకపోతే ఈరోజు శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా హాస్టల్ సమస్యలు. ఇప్పుడు విద్యార్థుల నుంచి దాదాపు ఒక్కొక్క విద్యార్థి నుంచి 3,500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఫుడ్ కానీ మెనూ కానీ పెట్టడం లేదు. హాస్టల్ సమస్య చాలా నెలకొని ఉన్నాయి. అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు విద్యార్థులు. ఈ సమస్య పైన ప్రిన్సిపల్ గారు అనేక సార్లు విన్నవించినా కూడా ఈరోజు ఏమాత్రం లెక్క చేయకుండా ప్రిన్సిపల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్జేడీ గారికి ఈరోజు యొక్క పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలపైన పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఆర్జేడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్జేడీ గారు కూడా స్పందించి వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకురామని చెప్పారు. వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి, ఇక కళాశాల అనేక మంది దాదాపు 300 నుంచి 350 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు తగ్గట్టుగా రూమ్స్ లేవు. ఒక్కొక్క విద్యార్థికి ఒక రూమ్లో 6 మంది విద్యార్థులు పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్యాన్ ద్వారా. అంటే పూర్తిగా వాష్రూమ్స్ అయితే పూర్తిగా గడిలు లేని ఎన్నో తలుపులు ఉన్నాయి. అనేక సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యలు మాత్రము పక్కనే గవర్నమెంట్ కాలేజీలో పక్కనే అందరూ అధికారులు ఉన్నా కూడా ఎవరు ఈరోజు దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. అందుకోసమే ఎస్ఎఫ్ఐగా వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఒక వారం టైం ఇస్తాము. ఒక వారంలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున క్లాసులన్నీ బైకట్ చేసి రోడ్డు మీద రావాల్సిన వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి.